శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రవికులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయ దాక్షిం రామం నిశాచర వినాశకరన్ నమామి. జై శ్రీరామచంద్ర మహారాజ్కి జై. శ్రీరామ పరబ్రహ్మణే నమః. నేడు అనేక మందికి ఉన్న సంశయం పుష్యమాసం శూన్యమాసం. ఈ మాసంలో మన రామచంద్రమూర్తికి విగ్రహ ప్రతిష్టాపన ఏంటి? ఇది చాలా అందరికీ తెలియని విషయం. ఒకటి ఏంటంటే పుష్యమాసము కేవలం మానవులకు మాత్రమే శూన్యమాసం. సూర్యభగవానునికి మనకు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కూడా పుష్యమాస మధ్యాహ్న కాలం. ఎంతోమంది ఆగమశాస్త్ర ప్రకారం, ఆగమశాస్త్రంలో శివాలయాలకు విగ్రహ ప్రతిష్టాపనలకు శైవ మతం సంబంధించినది, విష్ణు ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనలకు వైఖానస లాంటి ఆగమశాస్త్రాలని పరిశీలించి చక్కటి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇది అమోఘమైన సుముహూర్తం. మనుషులకు శూన్యమాసం కానీ దేవతలకి శూన్యమాసాలు అంటూ లేవు. అందులో రామచంద్రమూర్తికి లేదు. ఇంకొకటి, ఈ సుముహూర్తం రామచంద్రమూర్తి అభిజిత్ లగ్నంలో పుట్టాడు, అదొకటి కారణం. ఇంకొకటి, మహాశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని, రెక్కల పర్వతాలు, 3 పర్వతాలు గల 3 అన్నదమ్ములు త్రిపురాసురులు, ఆ 3 రాక్షసులని ఇదే సుముహూర్తంలో ఈ అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం వేళ సంహరించాడు. ఇది ఏంటంటే శత్రుంజయమైన, ఎటువంటి శత్రువునైనా నశింపజేసేటువంటి చాలా చక్కటి కాలం అన్నట్టు. మనకి సూర్యుడు ధనుర్మాసం ఉన్నప్పుడేమో దేవతలకి ప్రాతకాలము, తర్వాత మకర రాశిలో ఉదయారంభ కాలం, ఉత్తరాయణ కాలము. పుష్యమాసము సూర్యుడికి యవ్వనవంతుడైన సూర్యుడు అని అర్థం. ఇక్కడ బాలసూర్యుడు కాదు, ఇక్కడ మధ్యాహ్న కాలం, దేవతలందరికీ మధ్యాహ్న కాలం. అగ్ని సూర్యుడు ఈ కాలంలో క్షీణించి ఉంటారు కాబట్టి యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఈ కాలంలో ఉదయ ఆరంభ వేళలో కొంచెం చలిగా ఉంటుంది. అప్పుడు చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు, ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటి జ్ఞానసిద్ధ కిరణాలు, అంటే ఆరోగ్యప్రదమైనటువంటి కిరణాలు సూర్యుని నుండి ప్రసరింపజేస్తాయి. ఇది భౌతికమైన వాతావరణ స్థితికి వలన మానవులందరూ కొంచెం ఆరోగ్యవంతంగా, ఎటువంటి భోజనం చేసినా, ఎటువంటి ప్రయాణం చేసినా అలసిపోకుండా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి కాలం. అది మనకు మనుష్య లోకానికి సంబంధించింది. తర్వాత ఏంటంటే యజ్ఞయాగాదులకు, విగ్రహ ప్రతిష్టాపనలకు అత్యంత అనుకూలమైన శుభయోగ కాలం. ఇప్పుడంటే మనకు రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కానీ వెనక 1000 సంవత్సరాల నుండి ఎప్పుడు విగ్రహ ప్రతిష్టాపనల హోమ యజ్ఞాదులు చేయాలన్నా వెనుకట ఋషులు మునులు ఎన్నుకున్నటువంటి కాలం పుష్యమాసం. ఇంకొకటి, ఇదేంటంటే మృగశిర నక్షత్రం. ఆ రోజు సోమవారం చంద్రునికి, శివుడికి మంచి రోజు, ఇష్టమైన రోజు అని. చంద్రకళలు పుష్కలంగా ఉంటాయి. సోమవారానికి చంద్రుడు అధిపతి. అలాగే మృగశిర నక్షత్రానికి సోమాది దేవత. సోమము అంటే అమృతము. అమృతాన్ని ధరించిన వాడు ధన్వంతరి. ధన్వంతరి అంటే వైద్యుడు. మనకు దేవతలకందరికీ, మనకందరికీ అనేకమైన ఔషధిక మూలికలు ధరించేటువంటి వాడు ధన్వంతరి అని పేరు వింటేనే వైద్యలోకాలకన్నింటికి వెనుకటి దేవతా కాలం నుంచి వైద్యానికి అధిపతి, మనకు ధనానికి అధిపతి కుబేరుడు ఎలాగా ఉంటారో అమృతాది దేవత ఎంత ధన్వంతరికి సోమదేవత అని అర్థం. ఈ ముహూర్తం ఏంటంటే, ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి సోమదేవత అంటే ధన్వంతరి. దీనివల్ల ఏంటంటే చాలా ఆరోగ్యప్రదమైనటువంటి విశేష సూచన మనకు ఏర్పడుతుంది. ఈ ముహూర్తంలో చేయడం వల్లనే శత్రు నిర్మూలనము, ఆరోగ్యపరమైనటువంటి అనేక విషయాలు మనకు ఈ మృగశిర నక్షత్రానికి ఉన్నాయి. ఆ నక్షత్రానికి అశుభ సూచకం అంటే ఏమీ లేదు. దాంట్లో ఎటువంటి దోషాలు లేనటువంటి విశేషమైన నక్షత్రం మృగశిర నక్షత్రం. అందులో మేషలగ్నం ముందు. ఈ అభిజిత్ లగ్నానికి మొత్తం మేషలగ్నం ఏంటంటే మేషరాశి సూర్యభగవానునికి ఉచ్చస్థానం. ఆ రోజు ఆ మేషలగ్నంలో గురువు సంచారం ఉంది. అంటే గురుబలము ఆధ్యాత్మిక శక్తికి,
భక్తికి ఐకమత్యానికి ఎంత పటిష్టమైనటువంటి బలమైనటువంటి ముహూర్తకాలము ఇది. అందుకని చాలా బాగా ఆలోచించి ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు వేద పండితులు. అయితే ఏంటంటే ఇంకోటి, అభిజిత్ లగ్న ముహూర్తం 11:51 నుండి 12:33 అనగా ఒక 84 సెకండ్లు అత్యంత విశేషమైన సుముహూర్తం. ఈ ముహూర్తంలో ఏంటంటే అకాల మృత్యువులు నిరోధించబడతాయి. ఎటువంటి ఉప్పెనలు రావడము, వాతావరణ కాలుష్యం వల్ల భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు నివారించబడేటువంటి మంచి ముహూర్తము. ఎటువంటి శత్రువులైనా కూడా మిత్రులైపోయేటటువంటి ఐకమత్యం కొలిపేటువంటి సుముహూర్తం అన్నట్టు. ఘోర వ్యాధులను, మనకు మొన్న కరోనా లాంటివి వచ్చే ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా ప్రబలంగా ఏది వ్యాపించకుండా దాన్ని నిర్మూలించేటువంటి ముహూర్తం. అంటే ఒక దైవాన్ని ఎన్నో 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన దైవాన్ని పునఃప్రతిష్ఠన చేస్తున్నాము. దానికి ముందు ఒక ఆలయంలో ఒక గొప్ప దైవాన్ని ప్రతిష్ఠించాలంటే ఆ ఆలయ సాంప్రదాయ ప్రకారం, ఆగమన శాస్త్ర ప్రకారము అనేకమైన యజ్ఞయాగాదులు, సహస్ర కలశ అభిషేకాలు, పుణ్యనది కలశాలు, అనేక విధాలైనటువంటి ఎన్నో సమారంభాలు. విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందు చాలా యజ్ఞ హోమ యాగాలు చేయాలి. వాటి చిన్న గృహప్రవేశాలకే మనం 2-3 రోజులైనటువంటి హోమాలు, యజ్ఞయాగాదులు చేస్తాం మనుషులు ఉండడానికి. కానీ లోక కళ్యాణాన్ని, లోక శాంతిని చేకూర్చేటటువంటి భగవంతుని యొక్క ఆలయము, అది కూడా ఆయన జన్మస్థలమైన అయోధ్య నగరంలో మళ్ళీ పునఃప్రతిష్టాపన బాలరామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడానికి మొన్నటి నుండే మనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మొదలైనవి. పుష్యమాసం మొదలు నుండి రేపు ఏకాదశి వరకు, మళ్ళా ద్వాదశి, త్రయోదశి, తిథి సంఘటితమైనటువంటి సోమవారం నాడు మనకి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది. చాలామందికి శూన్యమాసం ఏంటని తెలియని వాళ్ళు అంటారు, భౌతికంగా కొంత అజ్ఞానంతో తెలియని వాళ్ళు అంటుంటారు. కానీ దీంట్లో ఏంటంటే దుష్టశక్తి నిర్మూలన, శత్రు వినాశకారకమైనటువంటి సుముహూర్తం ఇది. అందుకని ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటిది. దేశకీర్తిని ఇనుమడింపజేసేది. ఒక దేశకీర్తినే కాదు, ప్రజల్లో ఉండేటువంటి ప్రబలమైన ఈర్ష్యాద్వేషాలు వాటికవే అణిగారిపోతాయి. అందరూ ఏకదాటి మీద నిల్చుంటారు. ఏ దైవాన్ని అయితే అనుకరిస్తామో, ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా అణువణువున ఎవరికి తోచిన కార్యక్రమాలు వాళ్ళకి చేస్తున్నారు. సర్వం రామమయం జగత్ అన్నట్టుగా నడుస్తోంది, రామసాగరమై పెళ్ళిబూతోంది భారతావని. అటువంటి చాలా చక్కటి ముహూర్తం. ఈ ముహూర్త నిన్నమైనప్పటి నుంచే మనుషుల్లో చాలామందికి భక్తి భావన, ప్రభంజనాలు పెళ్ళిబూగుతున్నాయి. ఎవరు కూడా వాళ్ళ సొంత విషయాలు ఆలోచించుకోవడం లేదు. రామకార్యానికి మేము ఒక సమిధలం అమ్ముదాము, మేము దీపార్చన చేస్తాము, మేము అక్షింతలు ఇస్తాము, మేము వస్తువులు ఇస్తాము, మేము విరాళాలు ఇస్తాము అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా రాముడు నావాడు, రాముడు మనవాడు, రామ సమాజం మాది అనేటువంటి ఐకమత్య ధోరణిలో సాగుతోంది భారత జనావళి. అందుకని ఈ ముహూర్త బలమే అంత గొప్పది. ఈ ముహూర్తం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంగా తనకు తాను లీనమైపోయి ప్రతి క్షణం కూడా రామమయం అయిపోయి, రామంలో లీనమైపోయినటువంటి భరతావనికి మనకు ఇస్తున్నటువంటి ఈ తరం వాళ్ళు ఒక పెద్ద కానుకను చూస్తున్నారు. ఏ తరంలో లేనటువంటి మహాదృష్టము ఈ 2024వ సంవత్సరంలో ఉన్నటువంటి జనావళి చూస్తున్నారు. పిల్లలుగా ఉన్నా మనం మర్చిపోతాము, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నా, బాగా వృద్ధులైనా మర్చిపోతాము. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్నో జనముల అదృష్టం ఉంటేనే అలనాడు అయోధ్య నగరి ప్రజలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఇప్పుడున్నటువంటి జన సమాజం కూడా అంతే పుణ్యాత్ములు. ఇది చాలా విశేషణ ముహూర్తం. దీని గురించి ఎవరికి సంశయాలే అవసరం లేదు. ఈ ముహూర్తంలో బద్ధశత్రులు కూడా మిత్రులైపోతారు. ఎటువంటి వినాశకారమైన కార్యక్రమాలు తలపెట్టాలనుకున్న వాళ్ళు కూడా వాటిని నిర్మూలించుకొని మళ్ళీ రామ్ రామ్ అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇది చాలా గొప్పమైనటువంటి విశేషణం. మనకు రాలేదా ఇటువంటి ఆహ్వానం? అయ్యో, మనం సొంతంగా ఆహ్వానం లేకుండా వెళ్ళవచ్చు, రాముడు అందరి వాడు. కానీ అక్కడ ఉన్నటువంటి జనసందోహంలో అక్కడ వసతులు ఏర్పరుస్తామో ఆయన అర్థించారు. కానీ మన ప్రధాని అర్థించారు, ఎవరు రావద్దు, అనవసరమైన ఇక్కట్ల పడవద్దు అని చెప్పాడు. తర్వాత అందరం తీరికగా మనం వెళ్ళి చూసుకోవచ్చు.
రాముడు మన కోసం వేచి ఉంటాడు, మన కోసం చూస్తూ ఉంటాడు. అయినా రాముడు ఎక్కడెక్కడో కాదు, ప్రతి హృదయం రామ మందిరమే, ప్రతి ఊరు అయోధ్య నగరమే. ఇప్పుడు నడుస్తున్నది కాలం, ఎక్కడ చూసినా రాముడి పాటలు, రాముడి చరిత్ర, రామకాలం, ఇదంతా కూడా రామకాలం. అందుకని ఎవరైనా భక్తిపూర్వకంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒక రాముడి ఫోటో పెట్టుకొని, రామ పంచాయతనం ఫోటో పెట్టుకొని దీపార్చన చేసుకొని రాముడి స్తోత్రాలు చేయవచ్చు, స్తోత్రాన్ని వాళ్ళు పాటలు పాడవచ్చు. అదంతా లేకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ తారక మంత్రాన్ని జపించవచ్చు. దీనివల్ల అన్నింటంట్లో విజయాలు సాధిస్తారు, అపమృత్యు గండాలను తప్పించుకుంటారు, అనేకమైనటువంటి ధన సంపత్తిని, కీర్తిని అందుకుంటారు. సర్వం శ్రీరామమయం జగ. జై శ్రీరామ్.